నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఎస్సీల హక్కులకు చట్టబద్ధత కల్పిస్తా, నాణ్యమైన విద్యకు ప్రణాళిక రచిస్తున్నామన్న సీఎం. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమానికి సర్కార్ శ్రీకారం, పక్కా కార్యాచరణ ఉండాలని అధికారులకు ఆదేశం. 99 రోజుల ప్రణాళిక పేరుతో మరో డ్రామాకు తెరతీశారని బీఆర్ఎస్ విమర్శ, పాలనా వైఫల్యాల నుంచి దృష్టి మరల్చేందుకేనని ఆరోపణ. సివిల్స్ ఫలితాల్లో సత్తా చాటిన తెలుగు అభ్యర్థులు, రాజస్థాన్ భాషకి మొదటి ర్యాంకు. సాగు రంగాన్ని ఎగుమతుల్లో పోటీ పడేలా చేయాలన్న ప్రధాని, శాస్త్రవేత్తలు, పారిశ్రామికవేత్తలు, రైతులు కలిసి పనిచేయాలని పిలుపు. ఇరాన్పై మరింత తీవ్రమైన ఇజ్రాయెల్ యుఎస్ దాడులు, సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్న టెహ్రాన్ వాసులు. ప్రతీకార దాడులను ఉధృతం చేసిన ఇరాన్, కువైట్లోని ఎంబసీని తాత్కాలికంగా మూసిన అమెరికా. మాదిగల అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మద్దతిస్తూ అండగా నిలిస్తే మరింత ముందుకు తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఏర్పాటు చేసిన మాదిగ ఉద్యోగుల సమన్వయ కమిటీ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. అధికార దుర్వినియోగానికో, మూటలు సంపాదించుకోవడానికో రాజకీయాల్లోకి రాలేదని చెప్పుకొచ్చారు. భవిష్యత్తులో మాదిగ ఉపకులాల హక్కులకు చట్టబద్ధత కల్పిస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మీరు బాధ్యతతో వ్యవహరిస్తేనే అనుకున్న న్యాయాన్ని చెయ్యగలుగుతానని చెప్పుకొచ్చారు. హైదరాబాద్ హైటెక్ సిటీలోని శిల్పకళా వేదికలో ఏర్పాటు చేసిన మాదిగ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంక్షేమ ఫలాలు అందించాలనేదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రగతి ప్రణాళికలో నిర్లక్ష్యంగా ఉండవద్దని అధికారులకు సూచించారు. మీ సమస్యలు పరిష్కరించేటప్పుడు అడ్డుకునేవారిని మీరే నిలువరించాలంటూ ఉద్వేగపూరిత ప్రసంగం చేశారు. కర్ణుడికి అవమానం జరిగినప్పుడు అండగా నిలబడ్డ మిత్రుడి కోసం సర్వం ఒడ్డి పోరాటం చేసిండు. చివరి ఊపిరి వరకు అండగా నిలబడ్డాడు. కొందరికి నచ్చకపోవచ్చు, కానీ మాదిగలను మిత్రులుగా భావించి అండగా నిలబడాలి అని నేను అండగా నిలబడ్డా. ఈ వర్గీకరణలో కూడా న్యాయం మీ పక్కన ఉంది. మీరు బలహీనులు కాబట్టే మీ పక్కన నిలబడి కొట్లాడాలి అని మీ పక్కన నిలబడి ఈ సమస్యకు శాశ్వతమైన పరిష్కారం చూపించాలి అని ఒక ప్రయత్నం చేసిన. ముందుకు నేను వెళ్ళి సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు వెనక నుండి జరిగే దాడిని మీరు అడ్డుకోగలిగితే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. అట్టడుగు స్థాయిలో ఉన్న మాదిగ ఉపకులాల అభివృద్ధే ధ్యేయంగా ప్రజాప్రభుత్వం పనిచేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రజాప్రభుత్వం ప్రగతి ప్రణాళిక పేరుతో చేపట్టిన 99 రోజుల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సమావేశంలో పాల్గొన్న ఉద్యోగులకు పిలుపునిచ్చారు. ఇవాళ మీ అందరికీ నా విజ్ఞప్తి ఒకటే, ఏ పేదవాడి కూడా నాకు రేషన్ కార్డు లేదు అని బాధపడొద్దు. ప్రతి పేదవాడికి, చివరి పేదవాడి వరకు రేషన్ కార్డు అందాలి అంటే మీరు కష్టపడి వాళ్ళకి అందించాలి. రేషన్ కార్డు కోసమైనా, సన్న బియ్యం కోసమైనా, ఇందిరమ్మ ఇల్లు కోసమైనా, 200 యూనిట్లు ఉచిత కరెంటు కోసమైనా ఎవరు ఎదురు చూస్తున్నారయ్యా అంటే అత్యధికంగా మీ జాతి బిడ్డలే ఎదురు చూస్తున్నారు. వాళ్లకో వీళ్లకో ఇతర ఆధారం ఉంది. ఏ ఆధారం లేని జాతి ఈరోజు ఇంకా సమాజంలో అత్యంత వెనుకబాటుతనాన్ని అనుభవిస్తున్నది మీ జాతి. మీరు బాధ్యతతో వ్యవహరిస్తే వాళ్లకు న్యాయం జరుగుతుంది. 99 రోజులు ఒక దీక్షలాగా చేస్తే మీ జాతికి ప్రత్యక్షంగా, పరోక్షంగా మీరు మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఈ ప్రగతి ప్రణాళికలో ఏ ఒక్కరోజు కూడా నిర్లక్ష్యంగా ఉండకండి. మీ ఒక్కరోజు నిర్లక్ష్యం ఒక 10 దళిత కుటుంబాలకు న్యాయం జరగకపోవచ్చు.
రాష్ట్రాభివృద్ధికి అందరూ ముందుండాలన్న సీఎం అందుకు విద్య కీలక పాత్ర పోషిస్తుందని చెప్పుకొచ్చారు. విద్యకు తమ ప్రభుత్వం పెద్దపీట వేసిందని, అందరూ చదువుకొని అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ముందు నుంచి పంచడానికి భూములు లేవు, నజరాలను చెల్లించడానికి నగదు లేదు. కానీ మిమ్మల్ని చదివించడం ద్వారా, మీలో చైతన్యం నింపడం ద్వారా ఈ సమాజంలో మిమ్మల్ని ప్రయోజకులను మార్చడానికి ప్రత్యేకమైన ప్రణాళికలు ఈరోజు మా ప్రభుత్వం రచిస్తుంది. గత ప్రభుత్వం మీకు తెలుసు, బర్రెలను, గొర్రెలను, చేపలను ఇవి వాళ్ళు ఇచ్చింది, మిమ్మల్ని ఏమో చెప్పులు కుట్టుకోమని చెప్పింది. ఇదా మీ జాతి యొక్క ఆలోచన? గొర్రెలు, బర్రెలు, చేపలు, చెప్పులు కుట్టడం కాదు. డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు కావాలి, ఐఏఎస్లు, ఐపీఎస్లు కావాలి, ప్రజాప్రతినిధులై ఈ తెలంగాణ పునర్నిర్మాణంలో మీరు భాగస్వాములు కావాలి. దానికోసం మీరు కష్టపడండి. నా శక్తి ఉన్నంత వరకు మీకు సహాయాన్ని అందించే బాధ్యత నాది. అంబేద్కర్ జయంతిలోపు మాదిగల సమస్యలు తీర్చేందుకు నిధులిస్తామని, నివేదికలు సిద్ధం చేయాలని సీఎస్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలిచ్చారు. కార్యక్రమంలో సీఎంను మాదిగ కులాల నేతలు సన్మానించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞత కంటే కులతత్వమే ఎక్కువని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. రేవంత్ రెడ్డి ఈ స్థాయికి వచ్చేందుకు కృషి చేసిన మాదిగలకు కృతజ్ఞత చాటుకోవాల్సి ఉన్నా ఆ దిశగా ప్రయత్నం చేయలేదని విమర్శించారు. అందుకు రాజ్యసభ అభ్యర్థి ఎంపికనే ప్రత్యక్ష ఉదాహరణ అని పేర్కొన్నారు. ఖాళీ అయిన 2 రాజ్యసభ స్థానాల్లో 1 మాదిగలకు ఇవ్వాలని రాహుల్కి వినతిపత్రం ఇస్తే ఆ విషయంపై అధిష్టానం వద్ద చర్చ జరిగిందని వివరించారు. అయినా చివరకు దొమ్మాటి సాంబయ్యను కాదని వేం నరేందర్ రెడ్డికి కేటాయించడంతో సీఎం రేవంత్ రెడ్డి చక్రం తిప్పారని మందకృష్ణ మాదిగ ఆరోపించారు. దొమ్మాటి సాంబయ్యను కాదని వేం నరేందర్ రెడ్డి గారికి ఇవ్వడంలో రేవంత్ రెడ్డి గారి మాత్రమే చొరవ తీసుకున్నారు. అది ఆయన కులతత్వానికి నిదర్శనం. పీసీకి రాకుండా ఒకటి, ఎస్సీ మాదిగలకు రాకుండా మరొకటి, అంతిమంగా వేం నరేందర్ రెడ్డికి ఇప్పియడంలో రేవంత్ రెడ్డి గారు తన కులతత్వాన్ని చాటుకున్నాడు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. నేటి నుంచి జూన్ 2 వరకు జరగనున్న వేడుకల్లో భాగంగా జిల్లాలో మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పలు కార్యక్రమాలు నిర్వహించారు. హైదరాబాద్ మాసబ్ ట్యాంకులో స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ వ్యర్థాల సేకరణ కేంద్రాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. మెదక్లో 99 రోజుల కార్యక్రమం అమలుపై కలెక్టరేట్లో మంత్రి గడ్డం వివేక్ ఉమ్మడి జిల్లా స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా నేరేడిగుండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు. నిజామాబాద్లో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సరస్ మేళాను మంత్రి సీతక్క ప్రారంభించారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో అధికారులు, మున్సిపల్ సిబ్బంది మానవహారం నిర్వహించారు. హుస్నాబాద్లో మున్సిపల్ పాలకవర్గం, పారిశుద్ధ కార్మికులు అవగాహన ర్యాలీ తీశారు. నిర్మల్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంపై మున్సిపల్ అధికారులతో మున్సిపాలిటీ కమిషనర్ జగదీశ్వర్ రెడ్డి ప్రతిజ్ఞ చేశారు. ఖమ్మం కలెక్టరేట్లో మంత్రులు వాకిటి శ్రీహరి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సన్నాహక సమావేశం నిర్వహించారు. 99 రోజుల అభివృద్ధి ప్రణాళికను అమలు చేసేందుకు పక్కా ప్రణాళికతో ముందుకెళ్లాలని అధికారులకు మంత్రులు సూచించారు. మేము కలిస్తేనే ప్రభుత్వం, అందరం కలిసి చేస్తేనే గాని సంక్షేమం త్వరితగతిగా నిజాయితీగా ఎవరికి చేరాలో వారికి చేరేటువంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టి మీ అందరితో కోరుతా ఉన్నా, దయచేసి ఈ తీసుకున్నటువంటి నిర్ణయానికి సంబంధించినటువంటి ఈ అంశాల పట్ల అందరూ కూడా అవగాహన కలిగి ఉండి, మరి ప్రభుత్వం ఇప్పుడు ఏం ఆలోచన చేస్తా ఉంది, ప్రతి పేదోడి గురించి ఏ విధంగా ఆలోచన చేస్తా ఉంది, ఎన్నడూ చూడని ఇండ్లు ఈ రోజు మొత్తం రాష్ట్రం అంతా కూడా ఏ విధంగా ఇవ్వబోతా ఉన్నాం. ప్రభుత్వానికి ఒక ఆలోచన మెను ఉంది. ఆ మెనుని మీ ద్వారా మాత్రమే మేము చేర్చగలుగుతామనే పూర్తి విశ్వాసంతో మీ మీద ఉంచి కార్యక్రమం తీసుకున్నాం. హైదరాబాద్ లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా మాసబ్ ట్యాంక్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ వ్యర్థాల సేకరణ కేంద్రాన్ని ప్రారంభించారు. అద్దాల లైబ్రరీ, ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లను ప్రారంభించారు. మహిళా సంఘాలకు 35 కోట్ల రూపాయల సున్నా వడ్డీ రుణాల చెక్కులను మంత్రి పంపిణీ చేశారు.
ఇళ్లలో ఉపయోగం లేకుండా ఉన్న పాత టీవీలు, ఫ్రిడ్జ్లు, కంప్యూటర్లు, ల్యాప్టాప్లను ఈ వ్యర్థాల సేకరణ కేంద్రాలకు అందజేసి రీసైక్లింగ్ చేయాలని ప్రజలకు సూచించారు. మహిళలు స్వయం సహాయక సంఘాల్లో చేరి ప్రభుత్వం అందిస్తున్న 0 వడ్డీ రుణాలు, స్వయం ఉపాధి పథకాలను వినియోగించుకొని ఆర్థికంగా ఎదగాలని మంత్రి పిలుపునిచ్చారు. జూబ్లీస్ నియోజకవర్గంలోనూ 40 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. రాబోయే 3 సంవత్సరాల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామని మంత్రి పేర్కొన్నారు. పాలనా వైఫల్యం నుంచి దృష్టి మరల్చేందుకే ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరిట రేవంత్ రెడ్డి సర్కార్ ప్రచార ఆర్భాటం చేస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. 800 రోజుల పాటు పాలనలో చేసిందేమీ లేక 99 రోజుల ప్రణాళిక పేరిట మరో డ్రామాకు తెరతీశారని ఆరోపించారు. 2.5 ఏళ్ల తరువాత ప్రగతి ప్రణాళికలు గుర్తుకు వచ్చాయా అని హరీష్ రావు ప్రశ్నించారు. గతంలో 2 సార్లు నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా గ్రామ సభల్లో ప్రజల నుంచి తీసుకున్న లక్షలాది దరఖాస్తులు పరిష్కారం కాక చెత్తబుట్టల్లోనే మగ్గుతున్నాయని విమర్శించారు. సీఎంగా రేవంత్ ఏం చేశారని, ప్రజాపాలన కార్యక్రమాలు చేస్తున్నారని నిలదీశారు. కోతల సమయం వచ్చినా ఇప్పటి వరకు రైతు భరోసాకు దిక్కులేదని హరీష్ రావు ఆక్షేపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. అంబర్పేట ఫ్లైఓవర్ సర్వీస్ రోడ్డు నిర్మాణంలో ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి సహకరించాలని లేఖలో పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీని, ప్రయాణ సమయాన్ని తగ్గించాలన్న ఉద్దేశంతో కేంద్ర రోడ్డు రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ 265 కోట్ల వ్యయంతో NH-163 మీద నగరంలోని అంబర్పేట క్రాస్ రోడ్డు వద్ద 4 వరుసల ఫ్లైఓవర్ను నిర్మించిందన్నారు. 2025 మే 5న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఈ ఫ్లైఓవర్ను ఘనంగా ప్రారంభించారని గుర్తు చేశారు. ఫ్లైఓవర్ నిర్మాణం జరిగి ప్రారంభోత్సవం కూడా పూర్తి చేసుకున్నప్పటికీ ఫ్లైఓవర్ కింద ఉన్న సర్వీస్ రోడ్డు నిర్మాణం మాత్రం పూర్తి స్థాయిలో జరగలేదన్నారు. భూసేకరణ విషయంలో కొన్ని శక్తులు అడ్డు తగులుతుండటంతో అనవసరంగా తీవ్ర జాప్యం జరుగుతుందన్నారు. ఈ విషయంలో వ్యక్తిగతంగా చొరవ చూపించి సర్వీసు రోడ్డు నిర్మాణంలో ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుని సర్వీస్ రోడ్డును పూర్తి స్థాయిలో నిర్మించడానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. పార్టీలో సీనియర్, జూనియర్ ఉండటం కాదు, ఎక్కువ కాలం రాజకీయంలో ఉండటమే అసలైన సీనియారిటీ అని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో నూతనంగా గెలుపొందిన బీజేపీ కౌన్సిలర్లు, కార్పొరేటర్లకు మాధవనగర్ కమ్మ సంఘంలో ఆత్మీయ అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్తో కలిసి రాష్ట్రంలో బీజేపీ తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటామని ఎంపీ అరవింద్ ధీమా వ్యక్తం చేశారు. రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఇందూరు ప్రజలు బీజేపీని ఆశీర్వదించాలని ఈటెల రాజేందర్ కోరారు. పార్టీలో ఉండడం సీనియర్ కాదు, రాజకీయాల్లో ఉండడం సీనియారిటీ ఉంటుంది. గుర్తుపెట్టుకో, ఏ పార్టీ జాగీర్ కాదు, ఇది ఏ నాయకుడి జాగీర్ డివిజన్ కాదు, అది ఎప్పుడు ప్రజల జాగీర్ మాత్రమే. ప్రజల జాగీర్ మాత్రమే. ప్రజాస్వామ్యంలో బాసులు ఎవరంటే ప్రజలు మాత్రమే తప్ప మరొకరు కాదు. రాబోయేటువంటి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా తప్పకుండా మళ్ళీ మీదే ప్రథమ స్థానం రావాలని చెప్పి కోరుకుంటున్నా. రాష్ట్రంలో ప్రజాపాలన కాదు, జనాల మీద ప్రతీకార పాలన సాగుతోందని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. హనుమకొండలో మాట్లాడిన ఆర్ఎస్ ప్రవీణ్, రాష్ట్రంలో నిరుపేదలు దోపిడీకి గురవుతుంటే ప్రగతి ప్రణాళిక ఎక్కడుందని మండిపడ్డారు. 6 గ్యారంటీలు అమలు చేయకుండా కాలం గడుపుతూ తాజాగా 99 రోజుల ప్రణాళిక పేరుతో కొత్త డ్రామాలకు తెరలేపారని ధ్వజమెత్తారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అక్రమ మైనింగ్తో గుట్టలను పిండి చేయడమేనా ప్రజాపాలన అని ప్రశ్నించారు. వెలుగుమట్లలో 2 కుటుంబాలను రోడ్డున పడేసి మరో గాజాలా మార్చారని ధ్వజమెత్తారు. ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి సర్కారు ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. మీరు ఈ 99 రోజుల ప్రజా పాలనలో ఇచ్చిన ప్రతి అంశం కూడా, అది పరిసరాల పరిశుభ్రత కానీ, మరి అదేవిధంగా పెండింగ్ ఫైళ్ల క్లియరెన్స్ కానీ, లేకపోతే ప్రజల ఫిర్యాదులు వినడం కానీ, ప్రతిరోజు కూడా ప్రభుత్వ ఆఫీసుల్లో అందరూ చేయవలసిందే. వాళ్ళకు జీతాలు వచ్చేది అందుకొరకే, వాళ్ళు జీతాలు తీసుకొని ప్రతిరోజు చేసే పని ఇదే. మీరు కొత్తగా 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అంటున్నారు. నిజానికి ఇక్కడ తెలంగాణలో ప్రజల మీద ప్రతీకార పాలన నడుస్తున్నది, ప్రజాపాలన కాదు. ప్రజలను దోపిడీ చేసే పాలన నడుస్తా ఉన్నది.
కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ పీసీసీ అధ్యక్షుడు వి హనుమంతరావును వేం నరేందర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. రాజ్యసభ సీటు ఆశించి రాకపోవడంతో నిరాశకు గురైన బీహెచ్ను హైదరాబాద్ అంబర్పేటలోని ఆయన నివాసంలో వేం నరేందర్ రెడ్డి కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ వేసిన వేం నరేందర్ రెడ్డిని బీహెచ్ కార్పొరేటర్లు సాలువా కప్పి సన్మానించారు. కాంగ్రెస్లో సుదీర్ఘంగా పనిచేస్తున్నానన్న బీహెచ్ 10 ఏళ్లు అధికారం లేకుండా బీఆర్ఎస్తో పోరాడినట్లు వెల్లడించారు. రాహుల్ గాంధీ ప్రధాని కావడం కోసం అహర్నిశలు కృషి చేస్తానని తెలిపారు. జగిత్యాల అర్బన్ మండలం మోతే పంచాయతీ కార్యాలయంలో దంపతుల ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. తమ భూమిని అక్రమంగా సొంత బాబాయ్ పేరుపై రిజిస్ట్రేషన్ చేశారన్న ఆవేదనతో రాజేష్, ఆయన భార్య శిరీష గ్రామ పంచాయతీ కార్యాలయంలోనే పెట్రోల్ పోసుకున్నారు. తన తండ్రి మరణం తర్వాత 25 గుంటల భూమితో పాటు ఇల్లును తన బాబాయ్ అతని పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నాడని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. భూమిని పంచాయతీ సిబ్బంది లంచాలకు ఆశపడి వారి పేరు మీద మార్పిడి చేశారని బాధితులు ఆరోపించారు. న్యాయం కోసం ఎన్నిసార్లు కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం లేదని వాపోయారు. స్థానికులు వారిని నీటితో కడిగి ప్రాథమిక చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. 2022లో మా మామయ్య చనిపోయిన తర్వాత ఒరుగుతుల చిన్నపోచ అనే వ్యక్తి అక్రమంగా మా ఆస్తిని తన ఆస్తి అని తన కొడుకు పేరు మీద పట్ట చేసిండు. మా ఇంటి ఫ్లాట్కు మేము పన్ను కడదామని వస్తే మా దగ్గర డబ్బులు తీసుకోక ఈ గ్రామ పంచాయతీ వాళ్ళ దగ్గర ఇంటి పన్ను తీసుకొని వాళ్ళకి ఒక కాగితం ఇచ్చి వాళ్ళకి రిజిస్ట్రేషన్కి అవకాశం ఇచ్చిరు. ఈ గ్రామ పంచాయతీ వాళ్ళు మా ఫ్లాట్ మాకు కావాలి. పొలము ఇల్లు 2 చేయించుకున్నాడు. మాకు ఏమీ లేదు. ఇప్పుడు మేము రోడ్డు మీద పనులు అమ్ముకొని బతుకుతున్నాం. మహారాష్ట్రలోని తడోబా అడవుల నుంచి వచ్చిన పెద్ద పులి జాడను నిజామాబాద్ జిల్లాలో కనుగొన్నారు. వారం రోజులుగా పులి జాడ కోసం అటవీ శాఖ అధికారులు ముమ్మరంగా గాలింపు చేపట్టారు. ఎట్టకేలకు కమ్మరపల్లి రేంజ్ పరిధిలోని గట్టు పొడిచిన వాగు ప్రాంతంలో ట్రాప్ కెమెరాకి పులి కదలికలు చిక్కడంతో ఉన్నతాధికారులకు సిబ్బంది సమాచారం ఇచ్చారు. పులి జాడ తెలియడంతో సమీప గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచరిస్తుందన్న పశువుల కాపరులు అప్రమత్తంగా ఉండాలని అటవీ అధికారులు సూచించారు. యూపీఎస్సీ సివిల్స్ 2025 పరీక్ష ఫైనల్ ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 958 మంది అభ్యర్థులు సివిల్ సర్వీసెస్ కు అర్హత సాధించారు. అనూజ్ అగ్నిహోత్రి మొదటి ర్యాంకు సాధించగా రాజేశ్వరి సువేకు 2వ ర్యాంకు వచ్చింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు. సృజనకు 55వ ర్యాంకు రాగా డిఎస్కే ప్రచేత్ 193వ ర్యాంకు సాధించాడు. ఎస్ వర్షిత్ రెడ్డి 259వ ర్యాంకు సాధించగా ఎం పవన్ కుమార్ రెడ్డి 297వ ర్యాంకులో మెరిశాడు. వెలిమినేటి విక్రమసింహారెడ్డి 541వ ర్యాంకు సాధించగా గుమ్మల శ్వేతకు 573వ ర్యాంకు వచ్చింది. వెలిమినేటి విజయసింహారెడ్డికి 682వ ర్యాంకు రాగా పోతపురెడ్డి భార్గవ్ 738వ ర్యాంకు సాధించాడు. పూడారి రాహుల్ 748, కత్తిమాని అనిరుద్ 786, కోరపోతుల శ్రీకర్ రాజు 806, కట్టా ప్రత్యూష 908, గోగుల రాజశేఖర్ 920, గుగులోతు జితేందర్ నాయక్ 939వ ర్యాంకుల్లో మెరిశారు. యూపీఎస్సీ సివిల్స్ లో విజయం సాధించిన తెలంగాణ అభ్యర్థులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. రాజీవ్ సివిల్స్ అభయహస్తం పథకంలో సాయం అందుకున్న వారిలో 20 మంది సివిల్స్ కు ఎంపికైనట్లు ప్రభుత్వం వెల్లడించింది. ప్రిలిమ్స్ లో ఉత్తీర్ణులైన రాష్ట్రానికి చెందిన 202 మందికి సింగరేణి ఆధ్వర్యంలో 1,00,000 చొప్పున ఆర్థిక సాయం అందించింది. వారిలో 51 మందికి ఇంటర్వ్యూకు సెలెక్ట్ అయ్యారు. ఇంటర్వ్యూలకు వెళ్లిన వారిలో 20 మంది ర్యాంకులు సాధించారు. వ్యవసాయ రంగాన్ని ఎగుమతుల ఆధారితంగా ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా మార్చాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు వ్యవసాయ రంగం నిపుణులు, పారిశ్రామికవేత్తలు, రైతులు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలోని వైవిధ్యంతో కూడిన వాతావరణ పరిస్థితులను రైతులు తమకు అనుకూలంగా మార్చుకోవాలని సూచించారు. బడ్జెట్ తర్వాత నిర్వహించిన 3వ వెబినార్లో ప్రధాని మోదీ ప్రసంగించారు. వ్యవసాయ ఉత్పత్తుల ప్రమాణాలను, నాణ్యతను, బ్రాండింగ్ను ప్రోత్సహించాలన్నారు. ఎగుమతులే లక్ష్యంగా సేంద్రియ, సహజ వ్యవసాయాన్ని బలోపేతం చేయాలని ప్రధాని మోదీ అధికారులకు సూచించారు. పంటల వైవిధ్యీకరణపై తమ ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. వ్యవసాయ రంగంపై దృష్టి పెట్టేలా రాష్ట్రాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ప్రధాని తెలిపారు. एग्रीकल्चर भारत की लॉन्ग टर्म डेवलपमेंट जर्नी का स्ट्रेटेजिक पिलर भी है और इसी सोच के साथ हमारी सरकार ने कृषि सेक्टर को लगातार मजबूत किया है।
करीब 10 करोड़ किसानों को 4 लाख करोड़ रुपए से अधिक की पीएम किसान सम्मान निधि मिली है। एमएसपी में हुए रिफॉर्म से अब किसानों को 1.5 गुना तक रिटर्न मिल रहा है। इंस्टीट्यूशनल क्रेडिट कवरेज 75% से अधिक हो चुका है। पीएम फसल बीमा योजना के तहत लगभग 2 लाख करोड़ रुपए के क्लेम सेटल किए गए हैं। ऐसे अनेक प्रयासों से किसानों का रिस्क बहुत कम हुआ है और उन्हें एक बेसिक इकोनॉमिक सिक्योरिटी मिली है। इससे कृषि क्षेत्र का आत्मविश्वास भी बढ़ा है। ఇరాన్పై దాడులు మరింత తీవ్రమయ్యాయి. ఇరాన్ యుద్ధ నౌకలు లక్ష్యంగా అమెరికా దాడులు చేయగా టెహ్రాన్తో సహా ఇతర నగరాల్లోని వైమానిక సామర్థ్యాల మౌలిక సదుపాయాలపై ఇజ్రాయెల్ విరుచుకుపడింది. సెంట్రల్ టెహ్రాన్లో ఖమేనీ కోసం నిర్మించిన బంకర్ను ధ్వంసం చేసినట్లు ఐడిఎఫ్ ప్రకటించింది. దాడులు తీవ్ర రూపం దాల్చడంతో ఇరాన్ ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. రెండో దశ దాడులు మొదలైనట్లు అమెరికా, ఇజ్రాయెల్ ప్రకటించాయి. అమెరికా, ఇజ్రాయెల్ సేనల దాడులతో ఇరాన్ దద్దరిల్లుతోంది. టెహ్రాన్ యూనివర్సిటీ, నివాస ప్రాంతాలు సహా పలు నగరాల్లో ఇవాళ దాడులు జరిగాయి. ఖమేనీ కోసం నిర్మించిన అండర్ గ్రౌండ్ బంకర్ను ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇందులో 50 యుద్ధ విమానాలు పాల్గొన్నట్లు తెలిపింది. ఆ బంకర్ సెంట్రల్ టెహ్రాన్ వీధుల గుండా విస్తరించి ఉన్నట్లు పేర్కొంది. ఖమేనీ హత్య తర్వాత సీనియర్ అధికారులు ఆ బంకర్ను ఉపయోగించుకున్నట్లు ఇజ్రాయెల్ తెలిపింది. ఇరాన్కు చెందిన 6 బాలిస్టిక్ క్షిపణి లాంచర్లు, 3 అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థలను ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. టెహ్రాన్తో సహా ఇతర నగరాల్లోని సైనిక మౌలిక సదుపాయాలపై వైమానిక దాడులు జరిపినట్లు వెల్లడించింది. ఇరాన్ వైమానిక సామర్థ్యం, క్షిపణి లాంచర్లు దాదాపు ధ్వంసమైనట్లు ఐడిఎఫ్ పేర్కొంది. ఇరాన్ యుద్ధ నౌకలే లక్ష్యంగా అమెరికా దాడులు జరిపింది. తాజాగా ఇరాన్ డ్రోన్ క్యారియర్ నౌకను ధ్వంసం చేసింది. అది మంటల్లో చిక్కుకున్న వీడియోను యుఎస్ సెంట్రల్ కమాండ్ ఎక్స్లో పోస్టు చేసింది. B-52 బాంబర్లతో ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులు, కమాండ్ కంట్రోల్ పోస్టులను ధ్వంసం చేసినట్లు తెలిపింది. హ్యాంగర్లలో ఉన్న ఇరాన్ యుద్ధ నౌకలపై దాడులు చేసినట్లు యుఎస్ సెంట్రల్ కమాండ్ ఎక్స్లో మరో వీడియోను పోస్టు చేసింది. ఇరాన్ రక్షణ సామర్థ్యం క్షీణిస్తోందని ఆ వీడియోను శీర్షిక జోడించింది. బస్రాలో తమ యుద్ధ విమానం కూలిపోయిందన్న వార్తలను అగ్రరాజ్యం తోసిపుచ్చింది. ఇరాన్పై దాడులు నాటకీయంగా పెరుగుతున్నట్లు అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెట్ తెలిపారు. లెబనాన్లోనూ ఇజ్రాయెల్ వైమానిక దాడులు కొనసాగాయి. రాజధాని బీరూట్ సహా దక్షిణ, తూర్పు లెబనాన్లోని పలు పట్టణాలపై బాంబులతో విరుచుకుపడింది. ఆయా ప్రాంతాల్లో దట్టమైన పొగలు అలుముకున్నాయి. దక్షిణ బీరూట్ శివారు ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయించిన ఐడిఎఫ్ హెజ్బొల్లాకు చెందిన భవనాలను నేలమట్టం చేసింది. లెబనాన్లో మృతుల సంఖ్య 123కు పెరిగింది. గోలన్ హైట్స్లోని సైనిక క్యాంపుతో పాటు హైఫా నగరంలోని ఇజ్రాయెల్ నౌకా స్థావరంపై దాడులు చేసినట్లు హెజ్బొల్లా ప్రకటించింది. లెబనాన్లో భూతల దాడులు చేస్తున్న ఐడిఎఫ్ పైన దాడులు చేసినట్లు పేర్కొంది. లెబనాన్ సరిహద్దుకు 5 కిలోమీటర్ల దూరంలో నివసిస్తున్న ఇజ్రాయెల్ పౌరులను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని హెజ్బొల్లా మిలిటెంట్లు సూచించారు. అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో సిరాజ్ నగరంలో 20 మంది మృతి చెందినట్లు ఫార్స్ డిప్యూటీ గవర్నర్ ప్రకటించారు. యుద్ధం మొదలైన నాటి నుంచి పశ్చిమాసియాలో ఇప్పటి వరకు సుమారు 200 మంది పిల్లలు మృతి చెందారని యూనిసెఫ్ తెలిపింది. ఇజ్రాయెల్తో పాటు మధ్యప్రాచ్యంలోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ కూడా దాడులను ఉధృతం చేసింది. శక్తివంతమైన కోరం షహర్ 4 క్షిపణులను ప్రయోగించినట్లు ఇరాన్ మీడియా ప్రకటించింది. ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్ సహా పలు నగరాల్లో పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు స్థానికులు తెలిపారు. ఇరాన్ దాడులతో కువైట్లోని ఎంబసీని అమెరికా తాత్కాలికంగా మూసివేసింది. ఇజ్రాయెల్ గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా 7వ రోజు ఇరాన్ దాడులు కొనసాగాయి. ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్ సహా పలు నగరాల్లో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. గగనతల రక్షణ వ్యవస్థలు వాటిని అడ్డుకోవడంతో ఈ శబ్దాలు వచ్చినట్లు ఐడిఎఫ్ తెలిపింది. శక్తివంతమైన కోరం షహర్ 4 క్షిపణులను ప్రయోగించినట్లు ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ ప్రకటించింది. పొరుగు దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించింది. బహ్రెయిన్లోని ఇజ్రాయెల్ ఎంబసీ లక్ష్యంగా డ్రోన్ దాడికి పాల్పడింది.
రాజధాని మనామాలో 2 హోటళ్లు, ఓ భవనంపై దాడి జరిగిందని బహ్రెయిన్ అంతర్గత మంత్రిత్వ శాఖ ఎక్స్లో పోస్టు చేసింది. బహ్రెయిన్లో తమ దళాలు ఉన్న భవనాలపై ఇరాన్ దాడిని ఖతార్ ఖండించింది. ఈ దాడిలో తమ నావికులు ఎవరూ గాయపడనప్పటికీ అది తమ భద్రత, ప్రాంతీయ స్థిరత్వానికి ముప్పు అని ఖతార్ ఆందోళన వ్యక్తం చేసింది. దోహాలోని అల్ ఉదైద్ వైమానిక స్థావరం లక్ష్యంగా ఇరాన్ 2 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించగా ఒకరిదాన్ని అడ్డుకున్నామని ఖతార్ రక్షణ శాఖ ప్రకటించింది. ఇరాన్ దాడుల నేపథ్యంలో ఇళ్ల నుంచి బయటకు రావద్దని ప్రజలకు సూచించింది. ప్రిన్స్ సుల్తాన్ వైమానిక స్థావరం వైపు వచ్చిన 3 బాలిస్టిక్ క్షిపణులను కూల్చివేశామని సౌదీ అరేబియా రక్షణ శాఖ తెలిపింది.